మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈ దోసకాయ పచ్చడి అంటే ఎక్కువ శాతం పచ్చిమిర్చితో చేస్తాం కదా. పచ్చిమిర్చితో చేయటం అంటే కొంచెం కష్టమైన పని, కానీ కొంచెం తేలికైన పని చూపిద్దామని ఈ వీడియో తీశాను. కొంతమంది తెలుసు అనుకోండి, తెలియని వాళ్ళ కోసం ముందుగా దోసకాయల్ని శుభ్రంగా కడిగేసి పీల్ తీసేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ముందు చేదుందో లేదో చూసేసుకోండి. ఈ కాయ అయితే చేదు లేదు, ఎంత వీలైతే అంత సన్నగా తరిగి పెట్టేసేయండి. ఈ ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసేసి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు అంటే రుచికి సరిపడేంత ఉప్పు, కొద్దిగా మెంతిపొడి, అలాగే 2 స్పూన్ల కారం ఇవన్నీ వేసేసి చక్కగా కలిపేసి పక్కన పెట్టేసేయండి. దీనికోసం తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూను మినప్పప్పు ఉంటే మీరు పచ్చెనగపప్పు కూడా వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చ దంచి పెట్టిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసి తాలింపు వేగిన తర్వాత ఈ పచ్చడిలో తాలింపు వేసేసేయండి. భలే తొందరగా పని అవుతుంది. ఉప్మాలోకి, అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది. ఎవరికీ తెలియదని కాదు, తెలియని వాళ్ళ కోసం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి అబ్బా.